ఈ శరీరము నీవు కాదని చాటి చెప్పిన దృష్టాంతాలు బోలెడన్ని ఉన్నాయి. ఈ మనస్సు నీవు కావని చెప్పే ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అట్లాంటి వాటిలో మొదటిది మనకి ఈ మధ్య కాలంలో ఉండేది, శ్రీరమణులు తన 16వ ఏట శరీరము నేను కాదని బలంగా తలచి అతను 16వ ఏట అరుణాచల శివాలయం వెనుక దట్టమైన ఆ పొదలలో తన శరీరాన్ని కూర్చోబెట్టేశారు. దాన్ని సాక్షి చైతన్యంగా చూశారు. సాక్షి చైతన్యంగా అతను ఆనంద పారవస్యంలో ఉన్నారు. కానీ తన శరీరాన్ని ఒక వస్తువుగా అక్కడ కూర్చోబెట్టారు. దానిపై చిన్న వస్త్రం కూడా లేదు. కొన్నాళ్ళకి అనేక పురుగులు, కీటకాలు అన్నీ కరిచి ఛిద్రం చేసి శరీరాన్ని రక్తసిక్తమై చేసి, ఆ తరువాత కొంతమంది దాన్ని గమనించి అతని యొక్క స్థలాన్ని మార్చారు. నెక్స్ట్, శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర యోగి దిగంబరుడే వీధుల్లో తిరుగుతూ ఉండగా ఒక ముస్లిం రాజు ఆజ్ఞాపించాడు. ఎందుకంటే అతని అంతఃపురం, అతను రాణులతో విహరిస్తూ ఉన్నప్పుడు ఇతను దిగంబరుడుగా వెళుతూ ఉన్న ఆ సీన్ని రాణులు చూశారని అతని చెయ్యి నరికించాడు. అయినా ఆ చెయ్యి, నరికిన చెయ్యి అలాగే కింద పడిపోయింది. కానీ సదాశివ బ్రహ్మేంద్రుడు నడుచుకుంటూ తన లోకంలో, అంటే తన చైతన్యంగా, శుద్ధ చైతన్యంగా అలా వెళ్ళిపోయాడు. శరీరం పట్ల ఎటువంటి తలంపు, ఆలోచన లేదు. శరీరమే లేదు అతనికి, కానీ బయట వాళ్ళకి కనిపిస్తుంది శరీరం. అట్లాగే త్రైలింగ స్వామి కాశీ పట్టణంలో దిగంబరుడుగా నడిచే శివుడుగా పేరుగాంచాడు. వీళ్ళందరూ ఇంకా ఎంతోమంది ఉన్నారు. ఈ 3 ఎగ్జాంపుల్స్ నేను ఎందుకు చెప్పానంటే, శరీరము నీవు కాదు అని నిరూపించే ఈ 3 ఉదాహరణలు, 3 వాస్తవాలు మీకు విన్నవించుకున్నాను.